చెప్పుకొని పనులు శిక్ష వేస్తున్నాం. 10 రూపాయలు వడ్డీలా, 5 రూపాయలు వడ్డీలా. నువ్వు వచ్చి అక్కడ పాటలు పాడతావా, వాక్యాలు చెప్తావా వచ్చి? ఏంటో పనులు ఎందుకు చేస్తున్నావు? అది ఇక్కడతోటి అయిపోయింది అనుకుంటున్నావా జీవితం? సింహాసనం మీద కూర్చుని రౌద్రంగా అగ్ని జ్వాలడం అంటే నేత్రాలతో ఎందుకు తాగుతున్నావు? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఎందుకు వ్యభిచారం చేసావు? ఎందుకు మోసం చేసావు? ఎందుకు పాపం చేసావు? తెలియదు అనే అవకాశం నీకు లేదు. ఎందుకంటే నువ్వు రోజు వింటున్నావు చేయకూడదని. దేవుని స్తోత్రం. తెలియదు అంటావా? కుదురుతుందా అంటావా? మరేక నాకు తెల్లేదండి అంటావా? ఇక్కడ కుదురుతుంది, అక్కడ కుదరదు. జాగ్రత్త, జాగ్రత్త. రాకడ చాలా సమీపంగా ఉంది. రాకడ చాలా సమీపంగా ఉంది. పరిశుద్ధులే రాజ్యం చేయుదురు. పరిశుద్ధత గలవారే. ప్రతి సువార్తలను దేవుడు చెప్తున్నాడు. హవమ్మ గారు చక్కగా ఆ చివరి దినాల్లో, దానికి ముందు నాకు తెలియదు, మన సంఘానికి వచ్చిన కాడి నుంచి ఆవిడలో నేను మంచి ప్రవర్తన. ఇది బిల్డింగ్ కాదు, కింద పెంకుటిల్లు. అప్పుడు మనం ఇక్కడ ప్రార్థనలు పెట్టాం. తర్వాత ఇప్పుడు బిల్డింగ్ కట్టినట్టున్నారు. ఏమైనప్పటికీ కూడా మీరందరూ దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏదో విధంగా 1,50,000 పడేసి పైకి వెళ్ళిపోదాం. పైకి కాదు వెళ్ళేది, నువ్వు కిందకి, నరకానికి. ఇక్కడ పైకి అంటే అక్కడ కిందకి, పాతాళానికి. ధనవంతుడు 3 అంతస్తుల మేడ మీద ఉన్నాడు, దరిద్రుడు కింద ఉన్నాడు. చచ్చిపోయాక కింద ఉన్నవాడు పైన ఉన్నాడు, పైన ఉన్నవాడు పాతాళంలో ఉన్నాడు. ఇక్కడేదో బతికేద్దాం, ఇక్కడేదో తప్పులు చేసేద్దాం, అబద్ధాలు ఆడేద్దాం, మోసం చేసేద్దాం, ఏదో విధంగా ముందుకెళ్ళిపోదాం అని అనుకోవద్దు. అక్కడ పట్టుకుంటాడు. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? పరిశుద్ధుణ్ణి పాపాత్ముడిని నేను ఈడ సంగతి చూస్తాను. హల్లెలూయా. ఉదాహరణకు నా ఆస్తి దొంగిలించిన వ్యక్తి ఒక అతను బాగానే ఉన్నాడు, అని చనిపోతాడు. నేను చనిపోతాను. అక్కడికి వెళ్తాం దేవుడి దగ్గరికి. నన్ను అంటాడు, ఇక్కడ కూర్చో అంటాడు. ఆయన పక్కన కూర్చుంటాను. ఆడొచ్చి అక్కడ నుంచుంటాడు. అక్కడ ఈయన ఆస్తి దొంగిలించావా? దొంగిలించలేదంట అనుకుండదు, రికార్డెడ్గా ఉంటుంది అక్కడ. దొంగిలించానండి. ఇవాళ ఇతను ఎక్కడ ఉన్నాడు? మీ పక్కన కూర్చున్నాడు. నువ్వెక్కడున్నావు? నుంచున్నావు. ఇశ్రాయేలు, అతనికి తీర్పు చెప్పు అంటాడు. తీర్పు దేవుడు కాదు, నేను చెప్తాను అతనికి. అర్థమైందా? ఇక్కడ అన్నాడు శిష్యులతోటి పౌలు, మీరు తీర్పు తీర్చే సింహాసనం మీద కూర్చుంటారు. హల్లెలూయా. ఇశ్రాయేలు 12 గోత్రములకు మీరు తీర్పు తీర్చెదరు. దేవుడు మన చేత తీర్పు తీర్పిస్తాడు వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి ఏ తీర్పు అనేది ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుంది. అతనికి తీర్పు తీర్చంటాడు. అతన్ని నేను అగ్నిగుండానికి పంపిస్తాను అక్కడి నుంచి. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వైనా నేనైనా అంతే. ఒక వ్యభిచారం అనే పాపం కుటుంబాన్ని నాశనం చేసే తప్పుడు పనులు, అప్పులు ఎగ్గొట్టే పనులు, మోసకరమైన పనులు, పైగా వాటిని సమర్థించటం, దుష్టక్రియలు, చెడు పనులు, లోకంలో బతకటం కోసం నానా అబద్ధాలు, నానా మోసాలు చేసి నువ్వు సాధించేదేమీ లేదు. ఇలా పొద్దున్న ఒక ఆయన, నేను ఎక్కడికో పని మీద వెళ్ళాం. ఆయన అన్నాడు, ఏమండి 100 కోట్లు ఉన్నవాడు ఏమీ లేని మనం తినేది ఆ అన్నమే అన్నాడు అతను. దేవుని స్తోత్రం. మరి ఎందుకు డబ్బు? ఎందుక మోసం? ఎందుక వేషాలు?
జక్కయ్య అంటాడు, నేను ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకున్నానో వారికి 4 చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అతడు అక్కడ 4 చెల్లించకపోతే అక్కడ చెల్లించాలి, ఆయన దగ్గర చెల్లించాలి. ఇక్కడ ఎగ్గొట్టావు చూడు, నువ్వు అక్కడ కట్టాలి, అక్కడ కట్టాలి. ఇక్కడ ఎవరి మీద నిందలు మోపుతున్నావు చూడు, అక్కడ సమాధానం చెప్పాలి. అక్కడ ఆయన ఉన్నాడని, తీర్పు తీరుస్తాడని మీకు తెలీదా? చెప్పండి, తెలీదా? తెలిసి ఎలా చేస్తున్నారు? నేను చెప్పేది చేసేవాళ్ళతో, చేయని వాడితో కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో గడిపేద్దాం అనుకోవద్దు. అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, మా అమ్మాయి అమెరికాలో ఉంది, మా అమ్మాయి లండన్లో ఉంది. మీ అమ్మాయి అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా పెళ్లి చేయాలి. మొగుడు వస్తాడు, పిల్లలు పుడతారు కదా. లండన్లో ఉన్న అమ్మాయికి పెళ్లి చేయవా? అమెరికాలో ఉన్న అమ్మాయి పిల్లలకి అందా? ఏంటో గొప్పతనం కదా. బాగా 100 కోట్లు ఉన్న అమ్మాయికి నొప్పులు వస్తాయి, 100 రూపాయలు ఉన్న అమ్మాయికి నొప్పులు వస్తాయి. రావా? మాట్లాడరేంటి? ఎవరైనా ఒకటే కదా, భేదమే ఉందంటారు. ఏంటా గొప్పలు? ఇక్కడే, అక్కడ కుదరదు. అక్కడ అందరూ ఆయనకి సమానం. 2 జాతులు అక్కడ, 2 జాతులు, పరిశుద్ధులు, పాపులు. దేవుని స్తోత్రం. పాపం చేసేవారు, పరిశుద్ధంగా ఉన్నవారు, 2. కాబట్టి ఈరోజు మనం అబ్బమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆవిడ చక్కగా వెళ్ళిపోయారు. ఆవిడ చనిపోయిన తర్వాత సమాధికి వెళ్ళే ముందు వాళ్ళ అబ్బాయి అన్నాడు, ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం అనుకున్నానండి, దక్కలేదండి అన్నాడు. నేనేమంటానంటే, ఆవిడ చాలా హాయిగా వెళ్ళిపోయింది, ఉన్నవాళ్ళు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. దేవుని స్తోత్రం. ఇబ్బందులే కదా, ఏదో బాధ, ఏదో ఒక వ్యాధి కదా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా విందాము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రతి మాట ఆణిముత్యాలు. ఈ మధ్యకాలంలో దేవుడు మనతో ఇంకా లోతుగా మాట్లాడుతున్నాడు. దేవుడికి బాగా దగ్గర అవుతున్నాం అంచేత దేవుడు మనల్ని బాగా హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు మొట్టమొదటి పిలుపు మనం చూసినప్పుడు, ప్రయాసపడి భారం వేసుకుంటున్న సమస్త జనుల ద్వారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. చాలామంది నా దగ్గరికి వచ్చే వాక్యం చూపించారు. అయ్యా, విశ్రాంతి అంటే ఏంటండి అని అడిగారు. విశ్రాంతి అంటే చాలామందికి తెలియక వేరే విధంగా అర్థం చేసుకున్నారు. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే కనుక ఏ పని చేయకుండా పడుకోబెట్టి అన్నబెడతాడని విశ్రాంతి అనుకున్నారు. అది ఆ విశ్రాంతి కాదు. పడుకోబెట్టి ఎవరైనా భోజనం పెడతారండి? ఒకవేళ ఒక మనిషికి జీవితకాలం పడుకొని అన్నం తింటే 30 ఏళ్ళకి ఖాళీ చేస్తాడు, చచ్చిపోతాడు కదా, గుండె ఆగిపోతుంది కదండి. అన్నం తిని పడుకుని లేవండి, ఎంతకాలం ఉంటారు చూద్దాం. ఉంటారా? అలా ఉంటారు ఎవరైనా? చచ్చిపోతారు. వింటున్నారా? కాబట్టి ఆ విశ్రాంతి కాదు. మరి ఏ విశ్రాంతి? అబ్రహాం అంటున్నాడు ధనవంతుడితోటి, లాజరు అక్కడ ఇబ్బంది పడ్డాడు, నువ్వు అక్కడ సుఖపడ్డావు, ఇప్పుడు లాజరు విశ్రాంతి పొందుతున్నాడు, నువ్వు కాల్తున్నావు అన్నాడు. హల్లెలూయా. విశ్రాంతి అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం. విశ్రాంతి అంటే 10 సంవత్సరాలు, 20, 30 సంవత్సరాలు కాదు.
శాశ్వత కాలం దేవుడితో జీవించే విశ్రాంతి. హల్లెలూయా. ఆత్మ విశ్రాంతిలోనికి ప్రవేశించటం. ఇక్కడ విశ్రాంతి దొరకదు. ఇక్కడ ఈ లోకంలో విశ్రాంతి తీసుకునే అవకాశం మనకు దొరకదు. ఎందుకంటే ఈ లోకంలో చాలా శ్రమలు కలిగి ఉంటాం మనం. మన ఇంటిలో మనం ఉన్నా కూడా కుదరదు. మన ఇంటిలో మనల్ని ఉండనివ్వరు, మన భోజనం మనం చేయనివ్వరు, మన పొలం మన పంట చేసుకోనివ్వరు, మన డబ్బు మనల్ని వాడుకోనివ్వరు. ఈ లోకం అలాంటిది. ఈ లోకంలో ఎవరితోటి సంబంధం లేదు, మేము బ్రతుకుతాం అంటే కుదిరే లోకం కాదు ఇది. అలాగే రోడ్డు మీద మనం వెళుతున్నప్పుడు అయ్యి బాబోయ్ ఇన్ని ఆటోలు, ఇన్ని మోటార్ సైకిల్, ఇన్ని బస్సులు ఏంటి అనుకున్నా కుదరతాం. ఈ లోపల నిన్ను ఎవడన్నా గుద్దినా గుద్దొచ్చు. ఈ లోకంలో విశ్రాంతి దొరకదు. ఈ లోకంలో నేను మందులు వాడను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళనంటే కుదరదు. వింటున్నారా? ఈ లోకంలో భార్య భర్త పిల్లలకి విశ్రాంతి ఎందుకు దొరకదంటే ఆ కుటుంబంలో ఉన్న నలుగురు 4 రకాలుగా ఉంటున్నారు. భర్త ఒక రకము, భార్య ఒక రకము, పిల్లలు ఒక రకము. విశ్రాంతిగా ఉన్నాను, నేను హాయిగా బతికాను, 4 రూపాయలు సంపాదించుకున్నాను, నా కూతురికి పెళ్లి చేశాను, హాయిగా ఉందాం అనుకున్నారు. పెళ్లి చేసిన తర్వాత నరకం వచ్చేసింది. కూతురు ద్వారా, కొడుకు ద్వారా, అల్లుడు ద్వారా, కోడల ద్వారా. 10 ఏళ్ళు బాగున్న మొగుడు 11వ ఏట నుంచి తాగుడు మొదలెట్టాడు. విశ్రాంతి పోయింది. ఇక్కడ కాదు విశ్రాంతి. దేవుని స్తోత్రం. ఇక్కడ విశ్రాంతి మనిషికి చెప్పండి దొరకదు. హల్లెలూయా. ఎలా దొరుకుతుంది? ఇక్కడ మనం లోకంలో ఉన్నాం. లోకం ఎవరిలో ఉంది? దుష్టుడిలో ఉంది. హల్లెలూయా. లోకం ఎవరిలో ఉంది? దుష్టుడిలో ఉంది. కనుక మనం లోకంలోకి వెళ్ళకుండా ఉండటం కుదురుతుందా? ఒక్కరోజు కుదరదు, ఒక్క నిమిషం కుదరదు. కాబట్టి విశ్రాంతి అనేది మనకు దేవుడు చెప్పే విశ్రాంతి పరలోకములో. హల్లెలూయా. మరి పరలోకములో విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే దేవుడు పక్కన కూర్చుని హాయిగా ఉంటాం. మరి ఎవరికి విశ్రాంతి లేదు? ఈ లోకంలో దేవుడు మాట వినకుండా పాపములో బ్రతికి రకరకాల తప్పుడు పనులు చేసి చనిపోయిన వారికి విశ్రాంతి లేదు. వారు నరకములో నిరంతరము మండుచూ ఉంటారు. హల్లెలూయా. చాలామంది ఎయిర్ కండిషన్ రూమ్లో విశ్రాంత, చల్లగా ఉందా, చల్లగా ఉందా, ఏసీ చల్లగా ఉంది, గది చల్లగా ఉంది, హృదయం చల్లగా లేదు, హృదయం ఆందోళనగా ఉంది. చాలామంది హృదయాలు ఏసీ రూమ్లో ఉన్న చల్లగా ఉన్న హృదయం వేడిగా ఉంది. పెద్ద పెద్ద భవనాల్లో ఉన్న సంతోషంగా లేరు. వింటున్నారా? ఏ నిమిషాన ఏ విపత్తు సంభవిస్తుందో, ఏ నిమిషాన కుమారుడు ఫోన్ చేసి ఏం చెప్తాడో, కూతురు ఏం చెప్తుందో, రాత్రికి మొగుడు ఎలా వస్తాడో, ఎవరు ఏమవుతారో, ఎవరు ఎక్కడ ఏమవుతారో, హఠాత్తుగా ఎవరికి మరణం వచ్చిందో, ఏ అర్ధరాత్రి మనం పరిగెత్తాల్సిన పరిస్థితో, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితో, ఎవరి దగ్గర ఆడవలసిన పరిస్థితో ఎవ్వరికి తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకం, ఈ లోకయాత్రలో నే సాగుచుండగా ఒక రోజున ఈ లోకయాత్రలో నే సాగుచుండగా ఒక రోజున అయినా యేసు నాతోనుండా, అయినా యేసు నాతోనుండా, భయమే లేదు, దిగులే లేదు, భయమే లేదు, దిగులే లేదు. ఈ లోకయాత్రలో నే సాగు
సాగుచుండగా ఒక రోజు నవ్వు, ఒక రోజు ఏడ్పు. జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. గాఢాంధకార అభ్యంతరముండును, గాఢాంధకార అభ్యంతరములును. కాయువారెవరు, రక్షించువారెవరు, కాయువారెవరు, రక్షించువారెవరు. ఈ లోకయాత్రలో నే సాగుచుండగా ఒక రోజు నవ్వు, ఒక రోజు ఏడ్పు. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువలేదన్నాడు, నీతో ఉన్నాను విడువలేదన్నాడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. తోడై ఉండెదవు అంతము వరకు, తోడై ఉండెదవు అంతము వరకు. నీవు విడచిన అందరూ ఎవ్వరు విడచిన నీవు విడువవు, ఎవరు విడచినా నీవు విడువవు. నూతన బలము నా కొసగెదవు, నూతన బలము నాకొసగెదవు. స్థిరముగా ఉండాలని నీ కోరిక, స్థిరముగా ఉండాలని నీ కోరిక. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు లోకములో ఉండండి కానీ లోకాన్ని అంటుకోకండి. లోకములో ఉండండి, లోకాన్ని అంటుకోకండి, హత్తుకోకండి. దేవుణ్ణి హత్తుకుని ఈ లోకంలో గడిపేయండి, వాళ్ళకి ఎంత సంతోషం. హల్లెలూయా. దేవుడికి ఇష్టం లేని పనులు చేయకండి, దేవుణ్ణి హత్తుకోండి. తర్వాత హాయిగా ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంది, విశ్రాంతి పొందుతుంది. లేదా నిరంతర వేదన, నిరంతర వేదన. ఒక ఉదాహరణ చెప్తాను. మొరార్జీ దేశాయ్ గారు 100 సంవత్సరాలు బతికారు. 100వ సంవత్సరంలో ఆయన మనకు ప్రధానమంత్రిగా చేశారు. ఒక ఆయన ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఇంటర్వ్యూ అడుగుతున్నాడు, అయ్యా మీరు 100 సంవత్సరాలు చక్కగా ఆరోగ్యంగా ఈరోజు కూడా చక్కగా ఉన్నారు, మీరు ఇంతకాలం మీరు జీవించడానికి గల కారణం ఏంటి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒక్కసారి ఆ కిటికీ తలుపు ఓపెన్ చేయి అన్నాడు. ఆ గ్లాస్ డోర్స్ ఓపెన్ చేశాడు. ఢిల్లీలో భయమని శబ్దాలు, పొగలు, గొడవలు, గందరగోళాలు అన్నీ వినపడిపోతున్నాయి. బాబు చాలా భయంకరంగా ఉందండి అన్నాడు. ఆ డోర్స్ క్లోజ్ చేయి అన్నాడు. చక్కగా కిటికీలన్నీ క్లోజ్ చేశాడు. ఇప్పుడు ఎలా ఉందన్నాడు. ఏమీ వినపడతలేదు అన్నాడు. అదే నా 100 ఏళ్ల రహస్యం అన్నాడు. హల్లెలూయా. అంటే అన్నాడు, నేను ప్రధానమంత్రిగా చేసినా, ఏం చేసినా, ఎవరు లంచాలు తీసుకున్నా, ఎవరు ఎన్ని గొంతులు వేసినా, ఎవరు పిచ్చి వేషాలు వేసినా, ఎవరేసినా, నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకొని న్యాయంగా యథార్థంగా జీవించాను గనక నాకు అనారోగ్యం లేకుండా 100 సంవత్సరాలు జీవించాను. హల్లెలూయా. అదే యేసు ప్రభు చెప్తున్నాడు, నా వైపు చూస్తూ ఉండండి. అక్కను చూస్తావు, బావని చూస్తావు, ఆడపడుచుని చూస్తావు, మళ్ళీ అప్పకి ఎంత బాగుంది బిల్డింగు, మళ్ళీ అప్ప బిల్డింగ్ ఎంత బాగుంది, లప్ప బిల్డింగ్ బాగుందంట. ఈవిడదేమో మొగుడు సరిగ్గా కట్టలేదంట. ఇంకా మొగుడిని శాపాలు పెడతా ఉంటుంది.
బాయిషుడు, బావంటం కూడా రాదు దీనికి. మా బాయిషుడు ఎంత బాగా కట్టాడో నువ్వు ఉన్నావు, ఏం కట్టావు కదా. మా బాయి బిల్డింగ్లో ఏసీ చూసావా? ఇక్కడ మనకి ఏసీ ఉందా? ఏముంది? సరైన ఫ్యాన్ కూడా లేదు. నువ్వు అసమర్థుడివి అంటది మొగుడిని. ఈవిడ చాలా సమర్థురాలు కావాలి. పునాడు కొనకపోతే నువ్వు కొనకూడదు, నీకు లేదు సమర్థత కదా. ఇలాగ జీవితాన్ని నరకప్రాయం చేసుకుని అప్పులు చేసి, మన సంఘంలో కొంతమంది ఉన్నారు, అప్పులు చేసి ఇల్లు కట్టారు, అప్పులు చేసి మోటార్ సైకిల్ కొన్నారు, అప్పులు చేసి రకరకాల వస్తువులు కొన్నారు. ఎలా తీర్చాలో తెలియటం లేదు కదా. ఎందుకు చేస్తున్నారు అప్పు? చేయటానికి గల కారణం ఏంటి చెప్పండి? లోకంలో కలిసిపోవాలని, లోకములో సంతోషం కొనుక్కోవాలని కదా. మరి ఒక ప్రశ్న అయినా మిమ్మల్ని, అప్పు లేనోళ్ళు ఎవరు లేరంటారా? లేరా? ఉన్నారా? లేరా? ఉన్నారా? 850 కోట్ల మందిలో 750 కోట్ల మందికి రూపాయి అప్పు లేదు. ఏళ్ళే ఈ తిరుగుడోళ్ళు ఉన్నారు, 100 కోట్లు ఏళ్ళే అప్పులు చేసేది. ఎవరో తెలిసాడో ఏదో సాధించాలి, ఎక్కడికో ఎక్కాలి. ఎక్కవలసింది ఎక్కడికో కాదు, పరలోకమునకు ఎక్కి వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి జీవితాన్ని నాశనం చేసుకుని ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుని మాట వినాలి. బైబిల్లో పోనీ అప్పు గురించి మాట్లాడలేదంటారా? మాట్లాడలేదా? అప్పు చేస్తావన్నాడా? చేయవన్నాడా? అంటే చేస్తున్నావు అంటే నువ్వు దేవుడికి వ్యతిరేకమే కదా. మరి ఏం చేస్తున్నావు? అప్పు చేయవన్నాడా? చేస్తాడన్నాడా? రమాదేవి ఉంది, అడగండి. బ్యాంకులో వడ్డీ లేకుండా ఊరికి డబ్బులు ఇస్తారండి. ఎంతమంది వెళ్తారు రేపు సోమవారం? ఇస్తారా? బ్యాంకులో వచ్చి డబ్బు అంటే ఊరికి నిచ్చిదా? ఈరోజు టీవీలో చూపిస్తున్నాడు, వ్యవసాయ రుణం తీసుకున్న ఒక అతను ఆ బ్యాంకు కూడా దాటికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చిపోయాడు. వింటున్నారా? కాబట్టి విశ్రాంతి అంటే ఈ లోకంలో యేసు ఎలా జీవించాడో అలా జీవించడం విశ్రాంతి. హల్లెలూయా. నువ్వు ఎలా జీవించినా విశ్రాంతి దొరకదు నీకు. నీ ఆలోచనలన్నీ పైన ఉంటాయి, నువ్వు కింద ఉంటావు. ఆలోచన ఎక్కడ ఉంటుంది? పైన. ఒకరోజు నేను మోషే దగ్గర షాపులో కూర్చున్నాక ఒక అతను వచ్చాడు. వాళ్ళ అమ్మాయికి ఏదో బొమ్మ కొనటానికి వచ్చాడు. షాప్ అంతా చూశాడు. అదెంత? 3000, ఇదెంత? 2000, ఇదెంత? 1800, ఇదెంత? ఒక అరగంట సేపు వెళ్ళి అందరినీ తినేశాడు. లాస్ట్లో అంటాడు, ఏమన్నా 70-80 రూపాయలు ఏమైనా దొరుకుతుందండి. ఇతను అన్నాడు, ఆ 70-80 రూపాయలు వస్తువు ముందే చెప్తే అరగంట మా టైం అంతా వేస్ట్ చేసావు కదా. నువ్వు 2000 రూపాయలు వస్తువు, 3000 రూపాయలు వస్తువు ఎందుకు చూసావు? అవి ఊరినే చూశానండి. ఊరినే చూశాడంట. ఉన్న జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి? 100 కాగితం. ఈ బతుకులు ఏంటి చెప్పండి కదా. నువ్వు వెళ్ళి, అయ్యా 100 రూపాయల లోపల ఏదైనా వస్తువు ఉందా అని అడగాల వద్దా? మాట్లాడరేంటి? మరి మీరు కూడా చీరలు కొనడానికి వెళ్ళి 10,000, 5,000 ఎందుకు చూస్తారో? కొనేదేమో 150. బట్టలు కొట్టాడు అంటాడు, అంత పోగులు ఏం చేస్తున్నారు? కొనరండేళ్ళు ఆ లోపల నుంచి లాగుతారండి ఒకటి లాస్ట్లోని. ఇది ఏమి ఏలమేరండి? ఇది ఏం బ్రతుకండి? దేవుని పిల్లలు అలా చేయకూడదండి. నేను ఏదైనా వస్తువు కొంటే కొనేసి వెంటనే వచ్చేస్తే అప్పుడు కొనేసారా అంటారు నన్ను ఏంటో చాలామంది. మరి ఎప్పుడు కొనాలి? 2 గంటల తర్వాత కొంటేనే కొన్నట్ట, వెంటనే కొంటేది పనికిరాని వస్తువా? వింటున్నారా? హైదరాబాద్లో వెళ్ళాను, సూట్ కేసు అడిగాను. 8,000 అండి, డిస్కౌంట్లో 3,700 అన్నాడు. కొనేసాను. వీళ్ళ తర్వాత మొత్తం షాపులన్నీ తిరిగి కొన్నారు. ఈ 3,700 బాగుంది అంటున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి
మన పరిస్థితిని బట్టి వెళ్ళినప్పుడు అప్పు చేయాల్సిన అవసరము రాదు. నా దగ్గర ఎంత ఉంది చూసుకోవాలి. కాబట్టి నేను చెప్పే మాటలన్నీ కూడా విశ్రాంతి పోయే జీవితం ఏంటనేది మీకు తెలియజేస్తున్నాను. మీరు హాయిగా తిని పండుకొని నిద్రపోతానంటాడు దావీదు. కారణం దేవుడు. బయట ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన హాయిగా ఉన్నాడు. ఈ రోజున 40 సంవత్సరాలు నాకు విశ్రాంతి లేదు, 25 ఏళ్ళ నుంచి విశ్రాంతిగా ఉన్నాను. కారణం దేవుడు. ఆశ లేదు, దురాశ లేదు, దేవుడిచ్చిన దాంతో తృప్తిగా ఉన్నాము. హల్లెలూయా. వింటున్నారా? ఈరోజు ఇప్పటి నుండి అనే మాటకి అర్థం చెప్తాను. ప్రభువునందు మృతులందిన మృతులు ధన్యులు. ఇప్పటి నుండి చెప్పండి, మళ్ళీ చెప్పాలి. ఇప్పటి నుండి మళ్ళీ చెప్పండి. దానికి అర్థం ఏంటంటే, ఏ రోజు మారు మనసు పొందావో ఆ రోజు నుంచి ఏ రోజు చనిపోయినా సంతోషమే. హల్లెలూయా. మారు మనసు పొందకుండా సత్యం అనుకో, ఎక్కడ పోతావు? విశ్రాంతిలోనికా, నరకానికా? నరకానికి. కాబట్టి ఇప్పుడైనా యేసు అంటాడు ఒకసారి, ఎప్పుడైనా నీవు మారు మనసు పొందుము. హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటి? చూసేదంతా అబద్ధము. చెప్పండి. చూసేదంతా చెప్పాలి అబద్ధము, చూడనిది నిజము. చెప్పండి. దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు. కనబడని పరలోకం నిజం, కనబడని దేవుడు నిజం, కనబడని నిత్య జీవం నిజం, కనబడని పరలోకం నిజం, కనబడని రాజ్యం నిజం, కనబడేదంతా అబద్ధము. హల్లెలూయా. మరి మనకు ఏదంటే ఇష్టము ప్రసన్నమణి గారు? కనబడేదా, కనబడందా? ఇంత కళ్ళు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని ఏంటమ్మా, చచ్చిపోయేదాన్ని కూడా ఏదో చూడాలనే ఆశ కదా? ఎంత ఆశ! ఆ ముసల్దే, ఈ ప్రసన్నమణి పక్కన ఉన్న ముసల్దే ఎన్టీ రామారావు పేరు, వాళ్ళ ఆవిడ పేర్లు, వాళ్ళ 11 మంది పిల్లల పేర్లు టక చెప్పారు. దానికి వినబడదు. ఆశ్చర్యపోయాను నేను. ఇవన్నీ వీడియో పంపించింది. ఆ ముసలి వయసులో వాళ్ళ పేర్లన్నీ చెప్తుంది. అసలైన పేరు గుర్తులేదు ఆవిడికి. ఏ పేరు? యేసుప్రియురు. దేవుని స్తోత్రం. పనికిమాలిన పేర్లన్నీ గుర్తున్నాయి. వింటున్నారా? ఇప్పటికైనా, ఈరోజైనా, ఈ జనవరి 18వ తారీఖు సాయంత్రం అయినా మారు మనసు పొందండి. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మనం మారు మనసు పొంది ఈ రాత్రి చనిపోయామనుకోండి, ఎక్కడికి వెళ్తాం? విశ్రాంతిలోనికి. హల్లెలూయా. ఈరోజు మారు మనసు పొందలేదనుకోండి, మీలో చాలామందికి నమ్మకం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఈ రాత్రి చనిపోము. చేతులెత్తుని చూద్దాం, ధైర్యం ఉన్నవాళ్ళు. పక్కన ఉంది నరసాపురం సముద్రం, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది మీదకి. కోనసీమలో అందరూ బయట పడుకుని మాట్లాడుకుంటున్నారు. రాత్రి ఏం తిప్పకు విను, బైబిల్ తిప్పుతూ ఎందుకు? కనబడదు, వినబడదు. రాత్రి 12 గంటలకి ఉప్పెన వచ్చేసింది. 150,000 మంది చుట్టుకుని వెళ్ళిపోయింది అందరినీ. బాగున్నా నాయన, బాగున్నావా, సాయంత్రం ఏం తిన్నావు, పొద్దున్న ఏం తిందాం అని మాట్లాడుకుంటున్నారు ఈదుల్లో పడుకుని. అందరూ మేటేసిపోయారు, కలిసిపోయారు. దాంట్లో ఒక్క మనిషి బ్రతికలేడు. 1 గంటలో మొత్తం ఖాళీ అయిపోయారు. హల్లెలూయా. వింటున్నావా? రేపుగా ఒక్క క్షణంలో అందరూ చనిపోయారు. 2001 జనవరి 26వ తారీఖు, కరెక్ట్గా 25 సంవత్సరాల కిందట, 24 సంవత్సరాల కిందట మా బావగారు ఉన్న గుజరాత్ ప్రాంతంలో
8:15 అందరూ రిపబ్లిక్ డే పిల్లలు కారుల్లో, పిల్లలు స్కూళ్ళకి బస్సుల్లో వెళ్ళిపోయిన తర్వాత పిల్లలందరూ స్కూల్లో ఉండగా భూకంపం వచ్చి 2,50,000 మంది భూమిలోకి వెళ్ళిపోయారు పావుగంటలో. దేవుని స్తోత్రం. మా బావగారు ఇంటికాడ కూర్చుని కాఫీ తాగుతున్నాడు, ఒక అరగంటలో ఆఫీస్కి వెళ్దామని. ఆఫీస్ లేదు, ఆఫీస్ కిందకి వెళ్ళిపోయింది. మా బావగారు సెక్రటరీ కూడా కిందకి వెళ్ళిపోయింది. అందరూ చనిపోయారు, ఎవరు లేరు. ఈయన ఆఫీస్కి వెళ్ళి ఉంటే ఈయన వెళ్ళిపోతాడు కిందకి. రోడ్డు మీద ఉన్నవాళ్ళే బతికారు, బిల్డింగ్లో ఉన్నవాళ్ళు అందరూ కిందకి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఎంతసేపట్లో? 15 నిమిషాల్లో. హల్లెలూయా. మరి ఎందుకు చేస్తున్నాం అప్పులు? నేను చెప్పేది వింటున్నావా? మరణము వచ్చును, అందరికీ వచ్చును. ఎప్పుడు వచ్చునో ఎవరికి. కాబట్టి ఈరోజే నువ్వు చక్కని మనసు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? యథార్థంగా జీవించు. హల్లెలూయా. ఎవరి సొత్తు ఆశించొద్దు. ఎవరికి ఇవ్వాల్సింది ఈరోజే ఇచ్చేయి. నీ దగ్గర ఉండగా రేపు రమ్మని అనకూడదట. నన్ను చాలామంది అంటారు, ఏమండి అప్పుడే ఇవ్వాలి, కంగారు పడిపోతున్నారు ఏంటంటారు. ఏమో రేపు పొద్దున ఉండకపోతే నేను ఉండకపోవచ్చు, నువ్వు ఉండకపోవచ్చు. హల్లెలూయా. ఎవరికైనా ఇవ్వాల్సింది ఈరోజే ఇచ్చేయాలి. ఎవరికి అచ్చి ఉండవద్దు అని ఉంది బైబిల్లో. అంటే రుణము ఉండవద్దు. నువ్వు చేసే పని వేగముగా చేయాలి. హల్లెలూయా. వీటన్నిటినీ మించి లోకాన్ని ప్రేమించటం కరెక్ట్గా 8:40 మొదలెట్టాలి. లోకాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని ప్రేమించటం. హల్లెలూయా. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి. అంటే ఏంటి అర్థం? మారు మనసు పొందటానికి 1 నిమిషం కూడా వాయిదేయొద్దు. హల్లెలూయా. 1 నిమిషం సమయము లేదు, త్వరపడుము నావా సాగిపోతున్నది, నావా సాగిపోతున్నది. ఇప్పుడు నీవు విడచినా, ఇప్పుడు నీవు విడచినా, మరలెన్నటికీ దొరకదు, మరలెన్నటికీ దొరకదు. నా సాగుచున్నది, నావను నడిపే నావికుడేసు, భయము లేని ప్రయాణము చేర్చును గమ్యము. దేవుని స్తోత్రం. ఈ పాట యేసు ప్రభుకి ఇష్టం. యేసు ప్రభు నావలో నాకు ఈ పాట వినబడుతుంది. నావ నడిపేది ఎవరంటే నువ్వే రాసావు కదా, ఎవరు నడిపేదని అంటున్నావు ఏంటి అంటున్నాడు ఆయన. నాకు ఒక గొప్ప దర్శనం అది 2008 ఫిబ్రవరి 9. నా పాట ఆయన వింటున్నాడు. హల్లెలూయా. ఈ పాట నాకు మొత్తం రాసిన అన్ని వేల పాటల్లోకి ఇష్టమైన పాట నాకు ఇది. జీవన నావ చాలా అద్భుతంగా రాయించాడు దేవుడు. సమయం లేదు. చెప్పండి, సమయం ఉందని ఎవరైనా చెప్పగలరా? మాట్లాడండి. సమయం నాకు ఉంది అని ఎవరైనా చెప్పగలరా? కాబట్టి సమయం ఉండగానే మారు మనసు పొందు. ఇప్పటి నుండి మృతి నొందిన వారు ధన్యులు. హల్లెలూయా. ఎవరు ధన్యులండి? ఎవరు ధన్యులండి? చచ్చిపోయినోళ్ళ, మారు మనసుతో చనిపోయినోళ్ళ? చెప్పాలి. ఇప్పటి నుండి ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పబడెను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వరం? గట్టిగా గట్టిగా చూసారా? పరలోకం నుండి వచ్చిన స్వరం అంటే ఎవరు చెప్పారన్నమాట? సాక్షాత్తు యేసుక్రీస్తే. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నది ఎవరు? నేరుగా యేసయ్య మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
అంచేత మనం ఏం చేయాలంటే మేడ దిగి కిందకెళ్ళే ముందే మారు మనసు పొందాలి. మేడ దిగి కిందకెళ్ళే ముందే అయ్యయ్యో అప్పులు చేయను, మోసం చేయను, అబద్ధాలాడను, ఎవరిది నాకొద్దు, తప్పు చేయను, తాగను, తిరగను, ఎవరిది దోచుకోను, ఎవరిని విమర్శించను, ఎవరికి హాని చేయను, ఎవరిది నాకొద్దు, యేసు క్రీస్తుకి ఇష్టమైనట్టుగా పౌల్లాగా, పేతుర్లాగా, యోహాన్లాగా నేను జీవిస్తాను. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు నిర్ణయం తీసుకోకుండా మేడ దిగితే నీకు మరలా మారే అవకాశం రాకపోవచ్చు. రేపు ఆలోచిద్దాంలే. రేపు అనేది ఆలోచన కుదరదు. ఇప్పుడే మళ్ళీ ఇంటికి వెళ్ళాక గోకి మొగుడిని ఏమంటే నేను చెప్పింది ఏం చేశారు, అదేంటో ఇప్పుడే కదా పాస్టర్ గారి ద్వారా చెప్పాడు, ఆయన అలా చెప్తాడు. మళ్ళీ రక్తం వచ్చేలా గోకేసేయాడిని, ఏం చేసావు నేను చెప్పింది ఇవాళ గొక్కే రేపొద్దున గోకుది. కానీ వీళ్ళ బుద్ధి లేనోళ్ళు ఎలా ఉన్నారండి? వీళ్ళు బుద్ధి లేనోళ్ళు ఇంత వాక్యమని బుద్ధి లేకుండా ఎలా బతుకుతున్నారండి? వీళ్ళు మాట్లాడరే. ఒక్క వాక్యంతో మారిపోవాలి మనం. హల్లెలూయా. ఎన్ని వాక్యాలు అంటే ఇది నాకు కాదు. ప్రసన్నమణి గారు అనుకునేది ఏంటంటే ఈ వాక్యం నాకు కాదు, హెప్సిబా గారు ప్రసన్నమణి గారికి. ఇలాగ అనుకుంటే జీవితంలో ఎప్పటికైనా బాగుపడతామా? నాతోటే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నిజమే. పైగా ఏమంటున్నాడు? నిజమే, వారు తమ ప్రయాసము మాని. చెప్పండి, ఏం మానేశారు? అమ్మా పొద్దున్న లేగాలి, ఇల్లు తుడాలి, ముగ్గులు పెట్టాలి, టిఫిన్ చేయాలి, చట్నీ చేయాలి, రుబ్బాలి, గొరకట్టి అయ్యగారిని లెక్కొట్టాలి. ఆడితో పాటు మా ఇద్దరికి కలిపి పుట్టిన ఈ పొడ్డోళ్ళకి స్నానం చేయించాలి, మంతాలు సర్దాలి, వంటలు చేయాలి, అప్పులోడు వచ్చి తలుపు కొడుతుంటే సమాధానం చెప్పాలి, చుట్టాలు ఎక్కడో ఎవరైనా బతుకున్నారో పోయారో అడిగి చూసి రావాలి, పలకరించాలి. సాయంత్రం దాకా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని పనులు ఉన్నాయి అనుకున్న ఆమె కానీ అతడు కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఏ రుబ్బుతారు? మొన్న ఎవరో చచ్చిపోయి వేసాడంటే చుట్టాలు అందరూ మొత్తం పారిపోయారు. ఇంకా ఇంటికి వెళ్ళొద్దని నిర్ణయించుకున్నారంట చుట్టాలు. అసలు వాళ్ళు అంటున్నారంట, లేదు వాడు చచ్చిపోయాడు అనుకున్నాం, అంతలో చెయ్యి కదిపాడు, లేపో ఇంజక్షన్ చేయించో బతికాడు. అయ్యి బాబు వాడు దెయ్యం అంటున్నారంట. ఇంకా మీ ఇంటికి మేము ఎవరో చుట్టాలు అందరూ బంద్ చేసేసారు. ఆడు చచ్చిపోయి వేసాడు అనేటప్పటికి అక్కడికి ఎవ్వరు వెళ్తలేదు. కాబట్టి చచ్చిపోయి వేసి చట్నీ రుబ్బామనుకో. ఆలోచించండి. మరి ఈ ప్రయాసం అంతా అయిపోయింది కదా, ఆగిపోయింది కదా. బ్యాంకో 3వ తారీఖు వచ్చేస్తుంది, 7,800 కట్టాలి. ఏమీ కట్టే పని లేదు స్వాతి, అయిపోయింది. చరిత్ర క్లోజ్. టిఫిన్ చేసే పని లేదు, వంట చేసే పని లేదు, పిల్లల్ని స్కూల్కి పంపే పని లేదు, రుబ్బవలసిన పని లేదు, దుప్పట్లో సర్దవలసిన పని లేదు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ క్లోజ్. కానీ మారు మనసు పొంది యథార్థంగా జీవిస్తూ మరణం వచ్చిందనుకో, విశ్రాంతి. హల్లెలూయా. నిజమే, వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు. ఈ ధనవంతుడికి ఇక్కడ విశ్రాంతి లేదు, అక్కడ విశ్రాంతి లేదు. ఎక్కడ ఉన్నంతకాలం కొట్టుకుని చచ్చాడు, అక్కడ కొట్టుకుంటున్నాడు నరకంలో. ఏంటో మరి అలా పరిగెత్తేస్తుంది ఆవిడి. ఉండండి ఎక్కడికి వెళ్ళిపోద్దో ఏంటో అర్థం అవుతుంది. బస్సు కంగారుగానే దిగేద్ది, బస్సు కంగారుగానే ఎక్కేస్తుంది, ఆఫీస్కి కంగారుగానే వెళ్ళిపోతుంది.
ఆ 4 మెతుకులు కూడా కంగారుగానే తినేస్తుంది. ఏంటో పాపం ఆవిడ కంగారు, నాకు ఇంతవరకు అర్థమే కాలేదు. ఏంటో కదా. విశ్రాంతి గుర్తుపెట్టుకోండి, మనందరిలోనే ఉన్నటువంటి ఆత్మ మారు మనసు పొందితే అది విశ్రాంతిలోనికి ప్రవేశిస్తుంది. హల్లెలూయా. ఏ విశ్రాంతి అది? దేవుని విశ్రాంతి. మత్తయి 11లో యేసు ప్రభు చేసిన వాగ్దానపు విశ్రాంతి, హాయిగా దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. దినకరణ గారు ఏడుస్తున్నారంట, మా అమ్మాయి చనిపోయింది, నేను సేవ చేయను, నేను సువార్త చేయను. రాత్రి పగలు ఏడుపు. ఇప్పుడు ఒళ్ళో కూర్చునిందంట ఆ పిల్ల, కారులో కూడా ఒళ్ళో కూర్చుంది. ఒళ్ళో కూర్చున్నట్టు చనిపోయింది యాక్సిడెంట్లో. ఏడుపు 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 ఏడుపు. అలా ఏడుతుంటే ఒకరోజు ప్రభు మాట్లాడారంట తెల్లవారుదాం, దినకరన్ ఏంటిది ఇంతమందికి సువార్త చెప్తున్నావు, నువ్వు కూతురు గురించి అలా ఏడుస్తున్నావు ఏంటి? అది కాదు ప్రభువా, నాకు ప్రాణం అంటే కూతురు చనిపోయింది, నీకు ప్రాణం అంటే కూతురు నాకు ఇంకా ఎక్కువ. చూడు ఎక్కడుందో, ఆ అమ్మాయి పేరు ఏంజల్, చూడు ఎక్కడుందంటే దేవదూతల దగ్గర ఎగురుతూ ఉన్నట్టు కనిపించిందంట. ఎక్కడుందో చూసావు నీ కూతురు? నా దగ్గర ఉంది, సురక్షితంగా ఉంది, ఈ రోజు నుంచి నువ్వు సువార్త చేయండి. అప్పటి నుంచి మళ్ళీ సువార్త ప్రారంభించాడు. హల్లెలూయా. వింటున్నారా? యేసు ప్రభు దగ్గర మనకెంత సంతోషం. మన లోకాన్ని చూస్తున్నాం, సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. విశ్రాంతి అంటే మన హృదయానికి కలిగేటటువంటి దేవుని యొక్క విశ్రాంతి. విశ్రాంతి ఎవరికి ఉండదంటే, బలంగా చెప్తున్నాను ఈరోజు, విశ్రాంతి ఎవరికి ఉండదంటే పాపం చేసేవారికి ఎట్టి పరిస్థితుల్లోని హృదయానికి విశ్రాంతి దొరకదు. హల్లెలూయా. ఎప్పుడు భయంగా జీవించాలి, ఇక్కడ భయంగానే జీవించాలి, అక్కడ భయంగానే కాలుతూ ఉండాలి. కాబట్టి పరిశుద్ధత అంటే పౌలు అన్న మాట గుర్తు చేసుకోండి, బ్రతుకుట చావైతే. అలా చెప్పగలిగిన వారమై ఉండాలి మనం. నేను బ్రతికిన మరణించిన యేసుతోనే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తేసే, జీవించుచున్నది జీవించు క్రీస్తేసే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. దేవుని స్తోత్రం. ఎఫ్సిపా గారు ఇంకా యేసు సేవా కేంద్రంలో స్థిరంగా ఉంటారా? మీరు ఇక్కడ ఉంటారా? కాలేబు మా 2 మైకులు అంటే మైక్ ఒకటి కొని ఆవిడకి ఇవ్వండి. ఆవిడ ఇక నుంచి ప్రతి సువార్తలో 3వ మైకు, ఇలాంటి మైకు వినబడుతుంది. అలా చూస్తామండి, కొనేది నేనే, కొనండి అంటున్నాను అంతే. దేవుని స్తోత్రం. ఆవిడ కూడా పాట అంటే చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి పాడటం. అంచేత అడిగాను, ఉంటారా మళ్ళీ కత్తపాడైనా లేకపోతే కాకరపొర్రు కానీ. రాత్రి ఆవిడ ఆ ఇల్లు చూపిస్తుంది. దేవుని స్తోత్రం. పాటలు పాడి ఇష్టం ఉన్న వాళ్ళకి మైక్ ఇవ్వాలి కదా మనం, వద్దా? అలా చూస్తామండి. పాడండి ఆవిడకి పాట. చూసారా మరి దేవుడు ఎలా గ్రహించాడో? పాడండి. దేవుడు దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. జీవవాక్యము
హల్లెలూయా. ఆవిడికి పాడాలని ఉందని దేవుడు తెలిసిపోయి చూడండి. చూసారా మరి? ఇప్పుడు మీకు మైక్ కొనడానికి 10 మంది అయినా ముందుకు వచ్చేస్తారు, కానీ మన మైక్ మనమే కొనుక్కుందాం. దేవుని స్తోత్రం. దేవుడు తలాంతులను ఉపయోగించుకుంటాడు, మాట్లాడతాడు. దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మనం జీవించనుందాం. మనం వెళ్ళిపోయాక ఎలా పాడతాం? పాడలేం కదా. మనం నిద్రించిన తర్వాత చేయుటకు పనేమి లేదన్నాడు ప్రసంగి. చాలా కాలం మనం మౌనంలోకి వెళ్ళిపోతాం, పనే ఉండదు. మళ్ళీ యేసు ప్రభు తన రాజ్యంతో వచ్చేదాకా పర్మనెంట్ విశ్రాంతి, ఏం పని ఉండదు. ఏం చేసినా దేవుడి కొరకు ఈ లోపల జీవం ఉండగానే. హల్లెలూయా. అందుకే బ్రతుకుండగానే 1 మారు మనసు పొందాలి, 2 మర్చిపోకండి, మంచే చేయాలి. చెప్పండి, అందరూ చెప్పండి, మంచే చేయాలి. మన వల్ల ఎవరికి హాని, ఒక రకంగా చెప్పాలంటే క్షమకు కూడా హాని చేయదు అనేవారు పెద్దలు. క్షమకు కూడా ఒక ఆయన నెమ్మదిగా నడుస్తున్నాడంటే ఏంటంటే పాపం క్షేమాలు చచ్చిపోతాయని. ఉన్నారండి, చాలా మంచివారు ఉన్నారు. అదే చెప్తాను మీకు. మనం దేవుడి పిల్లలం, అచ్చం యేసుక్రీస్తులాగా ఉండాలి. వేరే మార్గం మనకు లేదు, యేసే మార్గం. నేను చెప్పేది మీరు ఏదేదో చెప్తున్నారని తెలియక అనుకుంటున్నారు. నేను ఎప్పుడూ ప్రకటించేది యేసుక్రీస్తునే. దేవుని స్తోత్రం. మనకు ఆధారం ఆయనే, ఇంకెవరో కాదు. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చెప్పండి. చూసారా? అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు తీర్పులోనికి తెచ్చును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ క్రియలు చేయాలి మనం? సత్క్రియలు చెప్పాలి. మీరు ఈరోజు నుంచి ఒక నిర్ణయానికి రండి. నేను జీవించినంతకాలం మంచి పనే, అదే మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన తర్వాత, వాక్యాల తర్వాత, ఉపవాసాల తర్వాత, కానుకల తర్వాత, సంఘాల తర్వాత, అన్నీ తర్వాత మంచి పనే ముందు. హల్లెలూయా. మంచి పని చేయకుండా ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? పాటలు పాడితే ఏం ప్రయోజనం? సువార్తలు చేస్తే ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. దేవుడు మనం పాడేస్తుంటే లీనమైపోవటం కాదు, మన వాక్యం చెప్తుంటే లీనమైపోవటం కాదు, మనం మంచిగా ఉంటే మన వైపు చూడటం మొదలెడతాడు. హల్లెలూయా. మంచిగా లేకుండా ఏం, మనకంటే అద్భుతంగా పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల గారు. ఆహాని వచ్చేయండి పరలోకానికి అని అన్నాడు కదా. ఆయనకి కావాల్సింది మధురమైన కంఠం కాదు, మధురమైన మనసు. హల్లెలూయా. కొంతమంది కంఠం బాగోపోవచ్చు, అది ఆయన పట్టించుకోడు. కంఠం బాగోలేదు అలా పాడుతున్నారండి, మనం అనుకుంటాం. ఏమీ ప్రయోజనం లేదు. యెహోవానగు నేను హృదయములను అంతరింద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా. నేను చాలా బాగా మాట్లాడవచ్చు, మైక్ వాయిస్తున్నది, నా కంఠం బాగుండొచ్చు, నా వాక్యం బాగుండొచ్చు, నా స్వరం బాగుండొచ్చు, మనిషి కూడా ఎత్తుగా అందంగా కనబడవచ్చు, ఏమీ ప్రయోజనం లేదు. నా హృదయం ఆయనకు నచ్చకపోతే ఇక్కడతోటే క్లోజ్, అక్కడికి వెళ్ళే పనే లేదు. దేవుని స్తోత్రం. అర్థమైందా? వారి క్రియలు వారి వెంట పోవునని ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెప్తున్నాడు, దేవుని ఆత్మ. ముగించే ముందు చెప్తాను, హవ్వమ్మ గారు నిద్రించే రోజు వరకు నాకు బాగా తెలుసు మంచి క్రియలతో వెళ్ళిపోయింది. పైగా లాస్ట్లో ఒక పెద్ద పని పెట్టుకుంది, సువార్త పని. పాపం ఆ కాళ్ళ నొప్పులతోటి ఆ వృద్ధాప్యంలో వీధికి వెళ్ళి అబ్బాయి సువార్త పెట్టుకోండమ్మా, అబ్బాయి సువార్త పెట్టుకోండమ్మా, అది చాలు పరలోకం వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం కదా. చాలా చక్కగా జీవించింది. అందుకే ఈరోజు
అవ్వమ్మ గారు కూటం సందర్భంలో అద్భుతమైన ప్రసంగం కూడా దేవుడు చేశాడు మనకి. హల్లెలూయా. ఈరోజు మనం చాలామంది నిర్ణయం రావడానికి కూడా దేవుడు సహకరించాడు. కాబట్టి మనందరం ఒక నిర్ణయానికి వద్దాం. మనం మంచి పనులు ప్రారంభిద్దాం. చెడ్డ పని ఏం చేద్దాం? కాలంలోకి పంపేద్దాం, సమాధి చేసేద్దాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన అద్భుతమైన విధానం బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈరోజు మా ప్రియులు మేము అందరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక్కడి నుంచి చేసే ప్రతి పని మంచి పని, నీకు ఇష్టమైన పని, మాట్లాడే మాట మంచి మాట, చూసే చూపు మంచి చూపు, నడిచే నడత మంచి నడత, అది యేసుక్రీస్తుని పోలి నడిచే భాగ్యము మాకు దయచేయమని, అవ్వమ్మగారి కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు అందరినీ రక్షించమని, దయచేసి ఆ కుమార్తెను స్వస్థపరిచి ఆ కాళ్ళ బాధలు, కీళ్ళ బాధలు, నడునొప్పి, మెడల నొప్పి, ఆ శరీరంలో ఉన్న ఇబ్బందులన్నింటినీ స్వస్థపరిచి బాగు చేయమని, ఈ కూటమికి సహకరించిన వారందరినీ దీవించమని యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మర్చిపోకండి, సువార్తల ఏర్పాటు చేయాలి.